అని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో మీరున్నారు, మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం దగ్గరికి వచ్చాం నాయన, మీ వైపు చూస్తూ ఉన్నాం. నిలవబడిన నేను నిష్ప్రయోజకుడిని కనుక ప్రభువా, నన్ను మరుగు చేయండి, మీ యొక్క ఆత్మచేత నింపండి. చదవబడిన వాక్యమును మీరు ఆశీర్వదించి మీరే మా అందరికీ పంచిపెట్టమని, మా ఆత్మలను సేద తీర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకే ఒక చిన్న వచనాన్ని మనం చదువుకున్నాం. అది మనసులో పెట్టుకుంటే ఉండిపోతుంది, కంఠత వాక్యంలాగా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మర్చిపోయేంత పెద్ద వాక్యం కాదు, చాలా చిన్న వాక్యం. అతడు నా ఇల్లంతా. ఎవరు అతడు అంటే మోషేను గురించి పైన చూస్తాం. పైన నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అని దేవుడు మోషేను గురించి ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం. సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి వచనాల్లో మనం చదివితే మోషే మీద సొంత అక్క అన్న అయినటువంటి సొంత సహోదర సహోదరులైనటువంటి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా ఆయన మీద మాట్లాడినటువంటి సంగతి మనం చూద్దాం. ఏమంటా ఉన్నారంటే 2వ వచనంలో, మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను అని మనం చదువుతాం. వారి సొంత వారే విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు అంటే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి మోషే ద్వారా మోషేకు జతగా అహరోనును ఉంచాడు. ఇద్దరూ కలిసి ఆ పని చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి విడిపించుకొని దేవుడు ఆ ఎర్ర సముద్రం కూడా దాటినారు. ఈ ఆశ్చర్య కార్యాలన్నీ చూచినారు. ఈ మధ్యకాలంలో మోషే పడిన ప్రయాసంతో ఎరిగినటువంటి వారు ఒక మంచి నాయకుడిని పట్టుకొని ఆయన మీద సనుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆనాడున్న సంగతులే నేడు కూడా అనేక స్థలాల్లో మనం చూస్తాం. మంచిది. కానీ ఎప్పుడైతే వారు అలాంటి ఒక నాయకునికి, ఒక సేవకునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారో ఆ మాట ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. యెహోవా ఆ మాట వినెను. మనము నమ్మినటువంటి దేవుడు వినేటటువంటి దేవుడు, చూచేటటువంటి దేవుడు. ఆయన చలించేవాడు, ఉన్న చోటునే ఉండేవాడు కాదు. మనం మాట్లాడుతూ ఉంటే మరి ముఖ్యంగా చూడండి, ఎవరి మాటలు ఆయన వింటూ ఉన్నాడు అంటే చూడండి, మలాకీ గ్రంథం నా 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎలాగ ఆలకిస్తూ ఉన్నాడంటే చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకు? భయభక్తులు కలిగిన వారి మాటలు ఎలాగుంటాయి? దేవుని గురించిన మాటలే మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడం లేదు అంటే వారికి భయభక్తులు లేవని. ఆయన చెవియొగ్గి అంటే ఎంతో ఇష్టంగా ఆలకిస్తూ ఉన్నాడు ఆయన. మన మాటలు ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఇష్టంగా. మనం నిజంగా భయభక్తులు కలిగి జీవిస్తా మనం మాట్లాడుకుంటూ ఉంటే మన మాటలను ఆయన ఇష్టంగా వినగలడా? మన మాటలు అలా ఉన్నాయా? అది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతిదీ ఆయన వింటూ ఉన్నాడు. యెహోవా మాట వినెను అని. ఆ తర్వాత ఏం చేసినాడంటే వారిని ప్రత్యక్షపు గుడారానికి రమ్మన్నాడు, పిలిచినాడు. వారిని మోషేను కూడా పిలిచినాడు, ముగ్గురు రండి అని. ప్రత్యక్షపు గుడారం అనేది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధికి పిలిచినాడు వాళ్ళను. పిలిచిన తర్వాత ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడంటే 5వ వచనంలో, యెహోవా మేఘస్తంభములో దిగి అన్నాడు.
ఆయన దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఆయన తన సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడేది విని ఆయన అక్కడి నుంచి దిగి రావాలంటే ఏం చేయాలి? ఆయన ఎక్కడున్నాడు? ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఆయన దిగి రావాలంటే ఆయన సింహాసనం మీద నుంచి లేయాలి. ఆయన సింహాసనంలో కూర్చుండలేకపోయాడు. ఎందుకు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్న మాటలు విని. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఆయన్ని దిగి వస్తాడు. అలాంటి సందర్భాలు చాలా మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక భక్తుడైన స్టెఫను గురించి మనం చదువుతాం. అతడు హతసాక్షి అయ్యేటప్పుడు కూడా మరి మన మనుష్య కుమారుడు లేచి నిలబడడం ఆయన చూసినాడని మనం చదువుతాం. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు గౌరవంగా ఆయన్ను ఆహ్వానించుకోవడానికి. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆయన లేచి అక్కడ చాలా సంతోషంగా, ఒక గర్వంగా ఆ యొక్క భక్తుల్ని ఆహ్వానించుకోవడానికి లేచి నిలబడ్డాడు. కానీ ఇక్కడ తట్టుకోలేక, భరించలేక, తన సేవకుని గురించి మాట్లాడుతూ ఉంటే భరించలేక లేచి దిగి వచ్చినాడు భూలోకానికి. వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, ఎటువంటి వాడు కాడు. నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండినెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. ఒకవేళ మీలో ప్రవక్త ఉన్నా కూడా నేను కలలో మాట్లాడతాను. కానీ మోషే విషయంలో అలా కాదు. మోషే అలాంటి నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అని 8వ వచనంలో ఆ మాట చెప్తాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషేకు దేవునికి ఉన్న సంబంధం చూడండి. అటువంటి మోషే మీద వారు సనుక్కున్నప్పుడు ఆయన వచ్చి మోషేను గురించి సాక్ష్యం ఇస్తూ మనం ఒకే ఒక వచనం చదువుకున్నాం. ఏం వచనం చదువుకున్నాం ఇప్పుడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలని చిన్న మాట చదివినాను. నేను ఒకవేళ 10 వచనాలు చదివితే మీకేం జ్ఞాపకం ఉంటాయి? చాలా మట్టుకు చాలాసార్లు నేను చదివేటప్పుడు చాలా చిన్న వచనాలే చదువుతాను. ఒక అంశమో లేక ఒక్క మాట తీసుకొని, ఎందుకంటే ఆ ఒక్క మాట ఉన్న మనసులో ఉంటుందేమో. అన్నీ మర్చిపోయిన నమ్మకమైన వాడు అనేది గుర్తుపెట్టుకున్నా చాలు కదా. మోషేను గుర్తుపెట్టుకున్నా చాలు. ఎందుకు? మోషే గుర్తొస్తే మోషే చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. నిన్న నేను మాట్లాడుకుంటూ సండే స్కూల్లో కూడా వీరి గురించి చెప్తా ఉందంట, మోషే గురించి. మరి మోషే కనాను దేశానికి ఎందుకు చేరలేకపోయాడు? మీరు చెప్పాలి. సండే స్కూల్ పిల్లలు మీరే కదా వింటున్నది. ఎందుకు చేరలేకపోయినాడు కనాను దేశానికి? అవునా? ఇంకా ఏం చేసిండు? వెరీ గుడ్. దేవుని పిల్లలను ద్రోహులారా అన్నాడు. తర్వాత రాయితో మాట్లాడమంటే కొట్టినాడు, 2 సార్లు కొట్టినాడు. దాన్ని బట్టి దేవుడు అంటే ఏం ఆలోచించమని చెప్తా ఉన్నాడు దేవుడు? ఊరికే ఏమన్నా ద్రోహులారా అన్నాడు అంతే కదా. ఏం పెద్ద మాట అన్నా అంటారు ఈరోజు. ఏమన్నా బూతు మాటలు అన్నా అంటే దేవుని పిల్లల విషయంలో నేను ఇంతకుముందు కూడా విన్నాను. ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడో చిన్న మాటలు విన్నాను నేను. మన యేసన్న గారు వాక్యం చెప్పేటప్పుడు ఆయన చెప్తూ ఒక సందర్భం ఏం చెప్పాడంటే, ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండిందంట. ఉన్నట్టుగా ఉండి వాళ్ళ భర్త చనిపోయాడు. సరే, ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఈయన పోయేవాడంట. వీళ్ళని బాగా ప్రేమించేవారు. పోయినప్పుడంతా ఇంట్లో చేర్చుకొని బాగా ఆతిథ్యం ఇచ్చేవారు. సరే, భర్త చనిపోయినాడు. ఒక కొడుకేమో ఉన్నాడంట, చిన్నోడు. ఈయన పోతా ఉన్నాడు. పోయేటప్పుడు ఇంకొకరిని ఎవరినైనా పిలుచుకొని పోయేవాడంట. ఒకసారి తనతో పాటు ఒక 2-3 పిలుచుకొని పోయి ఊళ్ళో దిగితే ఆమె ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి ఓ అని ఏడుస్తూ ఉందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యో నేను చేయరాని పాపం చేసినానయ్యా అని గట్టిగా ఏడుస్తుందంట. ఈయనకు అర్థం కాదమ్మా, ఎందుకు ఏడుస్తా, గమ్మునుండమ్మా, ఎవరైనా వింటే బాగుండదు. ఎందుకు? ముందే ఆమెకు భర్త లేడు పాపం. ఏదో ఘోరమైన పాపం చేసినాను, ఇంత గట్టిగా అరిస్తే విన్నవాళ్ళు ఏమనుకుంటారు, దయచేసి గట్టిగా అరిసాకమ్మా, ఏడ్చాకమ్మా అంటే వినదంట. ఏడుస్తూనే ఉంది. లాస్ట్గా ఆమె సరేలేమ్మా ఏం చేసినావో చెప్పమ్మా అంటే, మొన్న నా కొడుకు మీద నాకు చాలా కోపం వచ్చిందన్న,
అంటే మరి కోపం వచ్చి ఏం చేసావమ్మా అంటే గాడిద కొడుక అన్నాను. గాడిద అన్నానన్నా, నా కొడుకును గాడిద అన్నాను. అంటే గాడిద అన్నందుకే ఆమెకు చూడండి, ఇంకా నేను ఎంత ఘోరమైన పాపం చేసినాను అని. మన పిల్లల్ని ఎన్ని తిట్లు తిట్టానో ఆలోచన చేయండి కదా. ఏం లెక్క లేకుండా మాట్లాడతాం. ఎవరు వారు? దేవుని పిల్లలు. దేవుడు అలాగ ఇష్టపడేవాడు కాడ. కాబట్టి ఆ యొక్క సందర్భంలో మరి మనము ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక మాట మోషేను గుర్తుపెట్టుకున్నా చాలు. మోషే ఎందుకు పోలేదు అంటే ద్రోహులారా అన్నందుకు పోలేదు. దేవుడు ఒక్కసారి దేవుడు మాట్లాడమంటే కొట్టినాడు, అందుకని పోలేదు. అంటే దేవుని మాటకు అవిధేయత చూపినాడు, పోలేదు. మనం కూడా ఇలా ఉంటే మనం పరలోక రాజ్యానికి పోతామా అని మనం ఆలోచన చేయడానికి మోషేను గుర్తుపెట్టుకోవాలా. నమ్మకమైన వాడు. కాబట్టి ఈ దినం మనం ధ్యానం చేసేది అదే. మనం ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో ఒక 2-3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఎన్ని చెప్పుకున్నా మనకు అంతే ఉండేది బుర్రలో. కాబట్టి ఒక 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దేవుని ఇల్లు ఎక్కడుంది మరి? నా ఇల్లంతటిలో నమ్మకం. ఇల్లు అసలు అంటే ఇల్లు దేనికోసం? నివాసం చేయడానికి కదా, మనం ఉండడానికి, కాపురం చేయడానికి, నివాసం చేయడానికి. కాబట్టి ఈ నా ఇల్లు అంటే దేవుడు నివాసం చేసే స్థలం. ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన? దేవుని మందిరంలో నివాసం చేస్తాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఆయన నివాసం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జీవము గల దేవుని సంఘంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే దేవుని యొక్క మందిరంలో ఆయన నమ్మకమైన వాడు. మనం ఈనాడు ఆలోచన చేసినప్పుడు దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారంగా మనం ఉండాలి. అది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నమ్మకత్వం అనేది చాలా శ్రేష్టమైంది. నమ్మకత్వాన్ని కోల్పోతే ఎంత భయంకరమైన జీవితమో కదా. మన మీద ఒక నమ్మకం పెట్టుకుంటాడు, ఆ నమ్మకం ఒకసారి పోయిందనుకోండి ఇంకా చాలు. ఈ మధ్యలోనే నేను మా బంధువులతోనే ఒక పాపతో అన్నాను నేను, అమ్మ నీ మీద నాకు నమ్మకం పోయిందమ్మా అని. ఎందుకంటే ఒక విషయంలో నాకు అబద్ధం చెప్పింది, రెండోసారి కూడా అబద్ధం చెప్పింది. కాబట్టి నేను నమ్మను నేను ఇంకా. నమ్మకత్వం అనేది చాలా శ్రేష్టమైంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే అయిపోయింది. మనల్ని ఎవరు నమ్మడు, మనల్ని దగ్గర కూడా చేర్చుకోవడం. కానీ ఈ మోషే విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. 6 లక్షల కాల్బలం అంటే దాదాపుగా 20 లక్షల మందిని నడిపించిన వాడు. ఆ 20 లక్షల మందికి నాయకుడిగా ఉన్నటువంటి వాడు. ఆ యొక్క విషయాలన్నీ మనం చూస్తే దారి వెంట సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అయినా కూడా దేవుడు ఆ మాట చెప్పగలిగాడు అంటే ఆయన ఎంత నమ్మకమైన వాడుగా ఉండాలి. కొంతమంది అయితే ఆ పని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అంతే, నీ వద్దు, నీ పని వద్దు అని. వాస్తవానికి మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన చాలా సాకులు చెప్పాడు కదా, చాలా సాకులు చెప్తూ వచ్చాడు. నేను పోను, నేను నోటి మాంద్యంగలోని, ఇలాగా చాలా సాకులు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండంలో మనం చూస్తే ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. నీవు ఇంకోరినన్నా పంపించు, ఎన్నో సాకులు చెప్పినాడు. కానీ చివరికి దేవునికి లోబడి పోయినాడు. కానీ అప్పటి నుంచి ఆయన దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఇంత మాటలు నాకు చేత కాదు, నాకు నోటి మాంద్యం, ఇన్ని సొడ్డులు చెప్పినోడు ఆడికి పోయినాక మాత్రం ఎలా ఉన్నాడు అంటే ఒక్కసారి దేవుని దగ్గర మనం ఒప్పుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం మునుపటి పరిస్థితి వేరే. ఆయన దగ్గర ఒప్పుకొని మనం ఆయన దగ్గరకు వచ్చాం. నీ కుమారునిగా, నీ దాసునిగా ఉండడానికి మేము ఒప్పుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఆయన దగ్గర నమ్మకంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. మనం ఇది ఆయనలో నమ్మకంగా ఉండడం అనేది. కాబట్టి ఆయన ఇండ్లు అనే దాని గురించి దేవుని యొక్క గ్రంథంలో చాలా చోట్ల మందిరమే ఇంటిగా ఆ యొక్క పదాలు ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్లో ఎక్కువగా హౌస్ అనే పదం ఉపయోగించాడు. ఒక చోట ఒక వాక్యం ఏముంటుందంటే మనకు బాగా గుర్తున్నటువంటి మాట, యోహాను సువార్త 2వ అధ్యాయం 16లో నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చేయొద్దు అని ఆయన దేవాలయం గురించి మాట్లాడిన సంగతులు మనం చూస్తాం. కాబట్టి దేవుని సంఘములో మనం ఎలాగా నమ్మకంగా ఉండాలి, ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అనే సంగతులను మనం ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటిదిగా మనము పనిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
పనికి పిలిచినాడు. మోషేను కూడా దేవుడు పిలిచినాడు. అనేక సాకులు చెప్పినప్పటికీ వచ్చినాడు. కానీ ఆయన చివరికి ఏమనిపించుకున్నాడు అంటే నమ్మకమైన వాడు అని ఆయన అనిపించుకున్నాడు. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు పని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. వారిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం ఆలోచించవలసింది ఏంటిదంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం? వాళ్ళేదో నమ్మకంగా ఉన్నారు, మంచిదే. మరి మనకెందుకు ఇప్పుడు అంటే మనం ఎలాగున్నాం? మనం నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా అనేది మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి అని మనం చదువుతాం. ఆ మనుషులు, ఇది మనం చదివితే ఈ మధ్య కాలంలోనే యోషియాను గురించి మనం చదువుకున్నాం. 34వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ప్రార్థనకు సహాయకరంగా మనం చదువుకున్నాం. యోషియా రాజు గురించి మనం ధ్యానం చేశాం. మరి యోషియా రాజు చిన్న వయసులోని 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన రాజు అయ్యాడు. మరి ఆ తర్వాత ఆయన యొక్క జీవితం మనం చూస్తే చాలా చక్కటి జీవితం జీవించాడు. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయడానికి పూనుకున్నాడు అని మనం ధ్యానం చేశాం. తన యొక్క పితరుడైన దావీదు దేవుని యొద్ద విచారణ చేయడానికి పూనుకున్నాడు అంటే ప్రార్థన చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మరి మనసు చేసుకున్నాడు, ప్రార్థన చేయాలి, నేను నా దేవుని దగ్గర, నా పితరుడైన దావీదు దగ్గర నేను ప్రార్థన చేయాలి. ఇలాగా ఆయన యొక్క అనుభవాలు మనం చూస్తాం. కానీ ఆయన యొక్క పరిపాలనలో, ఆయన పాలించే ఆ యొక్క సమయంలో మందిరమును బాగు చేసేటటువంటి పని, ఆ తర్వాత మందిరంలో ఉన్నటువంటి డబ్బు దాన్ని లెక్క చూచేటటువంటి పని, తర్వాత పై విచారణ చేసేటటువంటి పని, శిల్పకారి పని, ఇలాంటి పనులన్నీ ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కరికి ఆయన అప్పగించాడు. వారి యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు అప్పగిస్తాడు అని కొరింథీ పత్రికలో మనం చదువుతాం. దేవుడు ఎవరికైనా పని అప్పగించేటప్పుడు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి అప్పగిస్తాడు. మనకి ఏది చేతనవుతుందో అదే అప్పగిస్తాడు. మనకు చేతగాని పని ఆయన ఏమి అప్పగించాడు. మనకేం చేతనవుతుందో ఆయనకు తెలుసు, ఆ పని ఆయన అప్పగిస్తాడు. అయితే ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఆ మనుషులు ఎలాగున్నారంట? ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసినారు. దేవుడు అప్పగించిన పని ఏంటి? అసలు సంఘంలో మనం ఉన్నాం, దేవుని సంఘంలో ఏ పని మనకు అప్పగించాడు? ఈ సందర్భంలో ఒక మాట నేరుగా చెప్పాలని కూడా నేను ఇష్టపడతా ఉన్నాను. కానీ మీరు బాధపడితే నాకు నేనేం చేయలేదు. ఈ మధ్యకాలంలోనే మనం ఏం చేసామంటే పని అప్పగించేసాం అందరికీ. ఏం పని అప్పగించామన్నా? వాక్యం చెప్పే పని. ఒక్కొక్కరికి ఒక పని. అన్నను సంఘ పెద్ద నియమించి ఆయనకు ఒక పని అప్పగించాం. వాక్యం చెప్పే పని అప్పగించాం. నమ్మకంగా ఉన్నామా? ఇది ప్రశ్న. నమ్మకంగా ఉన్నామా? టైం టేబుల్ వేసినాం, ఎంతవరకు దాన్ని పాటిస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. దేవుడు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా అంటే ఆయన చెప్పిన పని ఏదైతే ఉందో దాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకొక స్థలంలో హిజ్కియా రాజు కాలంలో ఆయన యెహోవా దృష్టికి నమ్మకంగా ఉన్నాడు అని, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభువుని గురించి కూడా మనం చదివితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అంటాడు. అంటే మనకు అప్పగించిన పనిని మనము నమ్మకంగా చేయడం ద్వారా ఏమి జరుగుతూ ఉంది అంటే దేవుని నామం మహిమపరచబడతా ఉంది, దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ఎప్పుడైతే అపనమ్మకంగా చేస్తామో అది ఏంటి? దేవుని నామానికి అవమానం కలిగిస్తూ ఉన్నాం. ఇది దేవుని పని. ఏదో లోకంలో అప్పగించినటువంటి పనులు కాదు ఇవి. దేవుని యొక్క సంఘంలో అది ఏ పనైనా సరే, పరిచర్య చేసే పనులు ఉన్నాయి. కసువు కొట్టే పని కావచ్చు, లేకపోతే బండలు దూసే పని కావచ్చు, చేపలు వేసే పని కావచ్చు, లేక గ్లాసులు, ఇంకేదైనా సరే అది ఎటువంటి చిన్న పని అయినా కూడా దాంట్లో ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేను గురించి ఆ మాట చెప్పాడు. ఈనాడు నీ గురించి నా గురించి కూడా దేవుడు ఆ విధంగా చెప్పగలడా అని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే
చాలామంది గురించి ఆ మాట చెప్పాడు ఆయన. తుకికు అని ఒక మాట మనం చదువుతాం, ఒక వ్యక్తిని గురించి చూస్తాం. ఎపఫ్రా అనే ఆయన గురించి మనం చూస్తాం. ఒనేసిము అనే ఆయన గురించి మనం చూస్తాం. వీరందరి గురించి కూడా వారు నమ్మకమైన వారు అని వారిని గురించి మనం చూస్తాం. పరిచర్యలో నమ్మకంగా ఉండడం పౌలు తర్వాత బర్నబాలు వారు సేవలో ఉన్నప్పుడు వారికి పరిచర్య చేయడానికి మార్కు అనే ఒక యవనస్తుడు బయలుదేరినాడు. తీసుకొని పోయారు, ఆయన వెంట పెట్టుకొని వెళ్ళారు. కానీ నమ్మకంగా ఉన్నాడా అంటే మధ్యలో వదిలిపెట్టి వచ్చేసాడు. చెప్పా పెట్టకుండా వదిలిపెట్టి వచ్చేసినాడు. కొంతవరకు వెళ్ళినాడు వారితో పాటు, కొంతకాలం పరిచర్య చేసినాడు, కానీ మధ్యలో వారిని వదిలిపెట్టి వచ్చేసాడు. అది నమ్మకమైనటువంటి పని కాదు. ఎంతవరకు చేయాలి? చివరి వరకు చేయాలి. నీవు అప్పగించిన పని నేను సంపూర్ణం చేసి అన్నాడు. మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయాలి. కొరతలు కనపడకూడదు. ఎవరు మళ్ళీ వేలు పెట్టి చూపించకూడదు మన యొక్క పనిని. దేవుడు ముఖ్యంగా ఆయన దృష్టి మన మీద పెట్టినప్పుడు ఆయన దృష్టికి ఏ లోపాలు కనిపించకూడదు. ఆయన అప్పగించిన పనిని మన చేతనైనంత మట్టుకు మనం సంపూర్ణంగా చేయవలసిన వారమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేనిలో నమ్మకత్వం? పనిలో నమ్మకత్వం. మరి దేవుడు మనకే పని అప్పగించాడు, ఆ పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. లోటుబడి ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని చక్క చేసుకోవాలి అంతే. దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నాడు ఈ వాక్యాలంటే, మనల్ని ఎందుకు పొడుస్తూ ఉంటాడంటే మనల్ని కొంచెం రేపడానికి, మనం సచ్చుబడిపోతూ ఉంటే రేపడానికి, మనం నీరసించిపోతూ ఉంటే మనల్ని ఉత్తేజపరచడానికి, మనల్ని ఉజ్జీవపరచడానికి, తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన యొక్క కఠినమైన మాటలు కొన్నిసార్లు అందిస్తాడు, హెచ్చరిక మాటలు కొన్నిసార్లు అందిస్తాడు. ఎందుకంటే దూరం అవుతున్న మనల్ని సమీపంగా తీసుకోవడానికి. నేను సర్జరీ వచ్చిన తర్వాత మధ్య కూడికల్లో వరుసగా చాలామంది కనపడేవారు. ఇప్పుడు ఎవరున్నారు? మళ్ళీ ఎవరు కనపడడం లేదు. అందరూ చిన్నగా సచ్చుబడినారు. మళ్ళీ అందరూ అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మా నాయన చెప్పే కథ. ఒక వాహనం ఏదైనా, ఒక లారీ కానీ బస్సు కానీ ఏదైనా వాహనం రోడ్డు మీద స్పీడ్గా పోయిందనుకోండి, ఆడున్న చెదారం అంతా ఓ అని పైకి లేస్తుందంట. మళ్ళీ అది దూరం పోయినాక ఏమవుతుంది? మళ్ళీ అంత కింద పడితే అన్నే మళ్ళీ ఆడబడుతుందో తెలియదు, ఒక్కో చోట పడిపోతుంది. అది మన పరిస్థితి కూడా అంతే. ఉన్నట్టుండి మనకు ఉత్తేజాలు వస్తాయి కదా. ఏదైనా కూడికలు పెట్టినామనుకోండి మళ్ళీ ఉత్తేజం వస్తుంది. అది అయిపోతేనే మళ్ళీ ఎక్కడో అక్కడ సప్పబడిపోతాం. ఎందుకు అంటే దేవునితో ఉండవలసినటువంటి సంబంధం మనం పెట్టుకోవడం లేదు. నిత్యం ఆయనతో ఒక అటాచ్మెంట్ అనేది మనకు ఉండాలి. ఆయన హత్తుకొని జీవించాలి. ట్రైన్ పోతూ ఉంటే, ఇంజన్ పోతూ ఉంటే, పెట్రోల్ పోతూ ఉంటే ఎందుకు? లింక్ ఉంది దానికి. ఆ లింక్ ఊడిపోతే అంతే సంగతి. లింక్ ఉంది కాబట్టి ఇంజన్ ఎట్టపోతే ఎట్టపోతూ ఉంటాయి. మరి యేసు ప్రభు వెంట మనం పోవాలంటే మనం ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన వెంట వెళ్ళే వారంగా మనం ఉండాలి. కాబట్టి మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఒక దినం దేవుడు కూడా ఆ నమ్మకత్వాన్ని గురించి మనల్ని మెచ్చుకునేవాడు అని దేవుడు మనకు జ్ఞాపకం. రెండవది చూడండి, విధేయతలో నమ్మకంగా ఉన్నాడు. ఆనాడు మోషే విధేయత చూపించే విషయంలో కూడా ఆయన నమ్మకంగానే ఉన్నాడు. ఎలాంటి విధేయత, దేనికి విధేయత ఆయన చూపుతూ ఉన్నాడంటే నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. అంటే దేనికి విధేయత చూపుతా ఉన్నప్పుడు దేవునికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత. దేవుడు ఏమి చెప్పినాడో ఆయనకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేస్తూ ఉన్నాడు, కొన్నిటిని కాదు, లేదా ఏదో మనకు కావాల్సింది కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారం సంపూర్ణంగా మనం చేయాలి. అది విధేయత. దేవుని వాక్యానికి మనం విధేయత చూపుతూ ఉన్నామా? ఎప్పుడూ ఒకే మాట, ఈ మాట వచ్చినప్పుడంతా ఒకే మాట జ్ఞాపకం చేసేది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం ఏముందా? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉండమని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, 4 ఎడతెగక ఉండాలి, ఒకటి కాదు. మనం కొన్నిసార్లు ఆరాధన ఒక్కటే మనకు కదా, అది ఎన్నోది? 3వది. ఫస్ట్ పాయింట్ కాదు అది, 3వ పాయింట్ అది. ఈ 2 అయిన తర్వాతనే ఆరాధన. ముందు బోధ, సహవాసం ఉంటేనే ఆరాధన. ఇవి లేకుండా ఆరాధన లేదు.
ఆ తర్వాత ప్రార్థన. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ దేవుని వాక్యానికి విధేయత చూపుతా ఉన్నామా? ఈ విధేయత చూపించే విషయంలో నమ్మకంగా ఉన్నాము అంటే అర్థం ఏంటి? వీటన్నిటిలో మనం కరెక్ట్గా ఉంటే నమ్మకంగా ఉన్నట్టు. దేవుని వాక్యానికి నేను విధేయత చూపుతా ఉన్నాను అని. అలాగ లేము అంటే మనమే ఆలోచన చేసుకోవాలి. ఆదికాండము 7వ అధ్యాయంలో అనుకుంటాను, 7వ అధ్యాయంలో నోహుకు దేవుడు ఏం అప్పగించాడు? ఒక పనిని, ఓడను తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేసినాడు. చూడండి, ఆయన గురించి కూడా ఒక చక్కటి మాట మనం ఏం చదువుతామంటే 6వ అధ్యాయము 22వ వచనం. నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు అంటే సంపూర్ణంగా చేసినాడు. దేవుడు ఎట్లా చెప్పినా అట్లా. ఇంకా చెప్పాలంటే నోహుకు దేవుడు అప్పగించిన పని చాలా కష్టమైన పని. ఎందుకంటే అంతవరకు ఎప్పుడు ఓడను చూడలేదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఓడను నిర్మించమన్నాడు. దాని కొలతలంతా పైన చదివితే అది చాలా పెద్ద ఓడ, దానికి మళ్ళీ అంతస్తులు ఉన్నాయి, ఒక్కొక్క అరలుగా చేయమన్నాడు. ఇవన్నీ ఉన్నాయి, చాలా కష్టమైనటువంటి పని. కానీ ఎట్లా చెప్పినాడో అట్లా ఎవరు చేసినారు? నోహు చేసినాడు. దేవుని యొక్క మాట ఎందుకు చేయగలిగాడట? ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని కరెక్ట్గా చేసినారు అంటే ఎట్లా చేయగలుగుతారు? చెప్పేటప్పుడు బాగా విన్నారనుకోండి, ఏం అర్థమవుతుంది. చెప్పేది చెవి పెట్టి విని అర్థం చేసుకున్నాడు. ఆయన కొలతలు చెప్తా ఉన్నాడు, చాలా కొలతలు ఉన్నాయి. ఇది ఇన్ని మూరలు ఉండాలా, అన్ని మూరలు ఉండాలా అంటే మర్చిపోతే కష్టం. మర్చిపోతే అది అంతే, ఆ ఓడ ఎట్ట తయారయ్యేదో అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు, మనసులో పెట్టుకొని విధేయత చూపించి దాని ప్రకారం ఆయన చేసినాడు. ఎన్ని మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోగలుగుతా ఉన్నాం? ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు దేవుడు. మనం అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉన్నామా అంటే లేదు. దాని ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలా అంటే ముందు మన మనసులో ఉండాలి. దావీదు గురించి కూడా ఒక మాట చదువుతాం చూడండి, కీర్తన గ్రంథంలో మనకు తెలిసిన మాటనే. అది కూడా 37వ కీర్తన అనుకుంటాను. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటూ, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అంటాడు. ఆ కీర్తన నాకు జ్ఞాపకం రాలేదు. ఓకే, మంచిది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉందంటే హృదయంలో పెట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎక్కడుంది? ఆయన హృదయంలో ఉంది. కాబట్టే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించే విషయంలో మనము నమ్మకంగా ఉన్నాము అని అంటే, దేవుడు చెప్పినట్టు చేస్తేనే మనం నమ్మకంగా ఉన్నట్టు. ఆయన చెప్పింది చేయకుండా ఏదో మనకిష్టమైంది మనం చేస్తే అది నమ్మకత్వం కాదు. చెప్పిన ప్రతిదీ మనం చేయాలి. ఏదైతే చెప్తా ఉన్నాడో అన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని, మనసులో పెట్టుకొని, దానికి విధేయులమై దాని ప్రకారం మనం నడుచుకుంటేనే అది నమ్మకత్వం. మరి ఎంతవరకు విధేయత చూపించే విషయంలో మనం నమ్మకంగా ఉన్నాం అనేది మనకు ప్రశ్న. ఏం విధేయత? దేవుని మాటలకు విధేయత. దేవుని మాటలు మరి ఎన్ని విన్నాం, ఎన్ని విధేయత చూపించామంటే మనమే ఆలోచన చేసుకోవాలి. ఎన్నో మాటలు వింటూ ఉన్నాం, ప్రతి ఆదివారం వస్తూ ఉన్నాం. మనం నమ్ముకొని ఎంతకాలం అయిందో చూడండి. అప్పటి నుంచి వస్తూ ఉన్నాం, వాక్యం వింటానే ఉన్నాం. ఒక ఆదివారమే కాదు, మధ్య రోజుల్లో కొన్నిసార్లు వింటాం, ఇంకా ఇప్పుడు టీవీలో వింటాం, యూట్యూబ్లో వింటాం. బాగానే ఉంది, వింటాం బాగానే ఉంది. కానీ విన్న దాని ప్రకారం చేస్తూ ఉన్నామా, ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. నమ్మకత్వం అనేది ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని విషయంలో, దేవుని యొక్క సంఘం విషయంలో మనం ఎంతో నమ్మకంగా పనిచేయాలి. మనల్ని చూస్తున్నవాడు, మనల్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాడు ఎవడు అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది అని ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు, మన యొక్క నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకత్వంగా మనం ఉన్నామో మనమే ఆలోచన చేయాలి. మొదటిది ఏం నమ్మకత్వం చూసుకున్నాం? ఏ విషయంలో నమ్మకత్వంగా ఉండాలి? పని విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండవది విధేయతలో మనం నమ్మకంగా ఉండాలి. మూడవది ఒక మాట నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం. మోషే వచ్చి ఏం చేస్తున్నాడు? యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. అంటే దేవుని యొక్క మాటలు అందించే విషయంలో, సమాచారాన్ని అందించే విషయంలో నమ్మకత్వం. దేవుడు మనకి ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దాన్ని ఏం చేయాలి? మనం ఇతరులకు బోధించాలి. దేవుడు మనకు బోధించేదాన్ని మనం ఇతరులకు బోధించాలి. ఆ బోధించే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు చెప్పినవన్నీ మనం బోధించాలి. రాజులు 2వ గ్రంథంలో అనుకుంటాను, అక్కడ సిరియా దేశంలో కరువు ఉన్నప్పుడు మరి 4 కుష్ఠరోగులకు ఆహారం దొరికింది. వాళ్ళు ఏం చేశారు? మనము చేయు పని మంచిది కాదు, లోపల ఆహారం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పోయి వారికి సమాచారాన్ని అందిద్దాం. ఒక మంచి సమాచారం వీరి దగ్గర ఉంది, అక్కడ అవతల వారికి ఆహారం లేదు. చివరికి ఏం తింటా ఉన్నారంటే పావురపు రెట్ట, అంటే పావురం యొక్క ఇంకేమన్నారు మనం, అది ఏదైతే కూర్చుంటుందో దాన్ని తింటా ఉన్నారు. అది విసర్జించిన దాన్ని తింటా ఉన్నారు. అది కూడా తూకం లెక్కన ఇస్తూ ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితిలో వారు ఉంటే వీరు వచ్చినారు. ఆ యొక్క సైన్యాన్ని అంతటినీ దేవుడు వెళ్ళగొట్టేశాడు, సిరియా సైన్యాన్ని. ఒక్కొక్క దాంట్లో డేరాలకు పోయి చూస్తే ఆహారం సమృద్ధిగా ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి. ఫస్ట్ దోచుకున్నారు కానీ తర్వాత వారు 4 అనుకున్నారు మనం చేసే పని మంచిది కాదు, ఇదిగో అక్కడ ఆహారం లేదు అని వారు పోయి ఒక వర్తమానాన్ని ఇచ్చారు. అంటే సమాచారం అందించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు వీరు విని అక్కడే వీళ్ళు పోయి సంపాదించుకొని అక్కడే ఉన్నారనుకోండి, ఈ సమాచారాన్ని వారికి అందించలేదు అంటే వీరు నమ్మకత్వాన్ని కోల్పోయినట్టు. దేవుడు మనకు బోధించినాడు. చూడండి, మార్క్స్ వార్తలో ఒక మాట చదువుదాం. మార్క్స్ వార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఇది యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని. చూడండి, ఇదే మరి ఒక సందర్భంలో మత్తయి సువార్తలోనికి మనం వస్తే 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. మొట్టమొదటిది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేది ఒక సమాచారం మనం అందించాలి. తర్వాత వారికి ఏం బోధించాలంట? ఏ ఏ సంగతులైతే మన ప్రభువు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వాటినన్నిటినీ గైకొనాలి, వాటిని పాటించాలి అని మనం బోధించాలి. బోధించడం మంచిదే, కానీ ముందు ఏం చేయాలి? మనం వాటి ప్రకారం నడుచుకోవాలి. మనం బోధించాలంటే ముందు మనం సరిగ్గా ఉంటే మనకు బాగుంటుంది. మనం లేకుండా పోయి బోధించినాం అనుకో, మళ్ళీ చెప్పిన వాళ్ళు అన్నా నువ్వు చూసుకోపో అంటారు కదా. కాబట్టి మనము ముందు మనల్ని మనం చక్క చేసుకొని మనం వారికి బోధించాలి. సమాచారము అందించే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. మనం ఇప్పుడు సువార్త విన్నాం, రక్షించబడ్డాం. ఎంతమందికి సువార్త చెప్పినాం? ఎంతమందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం? మనం బోధించడం అంటే ఏదో పెద్ద ప్రసంగాలు కాదు. బైబిల్ గ్రంథంలోనే ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయనను బాగు చేసినాడు.
బాగు చేసినాక అక్కడ ఉన్న వాళ్ళంతా పట్టుకొని అరే నువ్వు ఎట్ట బాగైనవరా, నిన్ను ఆయన ఎట్ట బాగు చేసినారా అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే వాడికి చివరికి చెప్పింది ఒకే ఉత్తరం. ఏమని చెప్పినాడు? నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు గుడ్డోని, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అంతే సాక్ష్యం. ఒకప్పుడు మన పరిస్థితి నిత్య నరకమే, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినాక అంటే ఈ మార్పు నిజంగా మనలో ఉంటే మనం చెప్తాం. అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు అట్టే ఉంటే ఏం చెప్తాం మనం? మనలో అప్పుడు దుఃఖమే, ఇప్పుడు దుఃఖమే. అప్పుడు నెమ్మది లేదు, ఇప్పుడు నెమ్మది లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటే ఆయన దగ్గరకు వచ్చినాక విశ్రాంతి దొరికితే మనం చెప్తాం. ఆయన దగ్గరికి పోతే మనకే నెమ్మది దొరకలేదు, మనం ఎవరికి చెప్తాం ఇంకా? కాబట్టి ముందు మనల్ని మనం చూసుకోవాలి. మనం ఎలాగున్నాం, నమ్ముకున్నాం, ఎలాగున్నాం, మనకు నెమ్మది దొరికిందా, మనం సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇతరులకు ఆ యొక్క సమాచారాన్ని మనం అందించాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా ఒకసారి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన గుర్తుపట్టినారు. ఎందుకు గుర్తుపట్టినారు? ఇంతకుముందు వచ్చినప్పుడు ఆయన కొన్ని కార్యాలు చేసిపోయాడు కాబట్టి ఇదిగో ఆ యేసు ప్రభువే మళ్ళీ వచ్చినాడని చెప్పి ఆయన గుర్తుపట్టి వాళ్ళు ఏం చేసినారంటే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానం పంపి, గుర్తుపట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చుట్టుపట్ల ఉన్న ప్రదేశానంతటికి కూడా వర్తమానం. ఏమని వర్తమానం? ఇదిగో యేసు ప్రభు వచ్చినాడు. ఇంతకుముందు మా జీవితాల్లో మా ఊరిలో ఇంతమంది ఉండేవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వాళ్ళందరినీ బాగు చేసిన వాడు ఈయననే అని చెప్పి రోగులందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వర్తమానం పంపించి అక్కడుండే రోగులని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికైతే సిద్ధమేగా. అన్న పోదాం పలానా చోట స్వస్థత కూడికలు జరుగుతున్నాయంట, స్వస్థత ఉంటుంది మీకు అని చెప్పి పిలుచుకోవడానికి రెడీ. కానీ అన్న రక్షణ దొరుకుతుంది అన్న, పోదాం రన్న, దేవుని నమ్ముకుంటే మీకు రక్షణ ఉంటుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది అన్న అని పిలుచుకొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? స్వస్థత కూడికలు జరిగితే ఎంతమందిని పిలుచుకుపోతామో. బాగా లేకపోతే చాలు అడ్రస్ చెప్తాం, అన్న పలానా చోటికి పోండి అన్న, 7 వారాలు అడిగిపోతే మీరు బాగా అవుతారన్న, ఎన్నో చెప్తాం. కానీ దాని గురించి బైబిల్లో ఉందా? లేదు. బైబిల్లో ఉన్న సమాచారం మనం అందించాలి. దేవుడు ఏ సమాచారం అందించమన్నాడో, ఏ బాధ్యత మన మీద అప్పగించాడో దాన్ని అందించాలి. మనం ఎంతమందికి చెప్తా ఉన్నాం మరి సువార్త? ఎంతమందికి మనం ఎలాగ రక్షించబడ్డామో, మన జీవితంలో జరిగిన మార్పుల గురించి మనం ఎంతమందికి చెప్తా ఉన్నామో ఆలోచన చేసుకున్నాం. చూడండి ఒక మాట, ఒక సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. 11:13. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఇది కొంత వేరే విషయమైనా ఇది కూడా ఒక విశ్వాసిలో మరి నమ్మకత్వం అనే దానికి వచ్చినప్పుడు ఇది కూడా ఆలోచన చేయాలి. విశ్వాసి ఎలా ఉండాలి? కొండగాడే ఉండకూడదు. కొండగాడే తిరుగులాడుచు పరుల గుట్టు బయట పెట్టును. కొండగాడంటే పోయి ఇతరుల గురించి చెప్పడం, కొండాలు చెప్పడం, మా పదం మనకు బాగా తెలుసు. కొండాలు చెప్పుకుంటూ తిరగడం. కానీ కిందేమన్నా నమ్మకమైన స్వభావం గలవాడు ఏం చేస్తాడంట? సంగతి దాచిపెడతాడు. ఏ విషయమైతే మనకు తెలిసిందో అది అవతలి వాళ్ళకు చెప్పడం వలన నష్టం ఉంది అంటే మనం ఏం చేయాలి? దాన్ని మనసులో పెట్టుకోవాలి. దాన్ని కాదు అందించాల్సింది. దేవుడు అందించమన్న సమాచారం వేరే, ఇటువంటి సమాచారం కాదు. ఇటువంటి సమాచారం మాత్రం తొందరగా పోతుంది. పలాని వారి గురించి మనకు కొంచెం తెలిసిందనుకో, ఇట్లా అంటున్న ఆ సహోదరుడు అంటే చాలు, అది గబగబ వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువ ఎవరికంటే సహోదరుల దగ్గరికి వర్తమానం పోయిందంటే BBC అంటారు, వెంటనే ప్రపంచమంతటా పాకిపోతుంది అని. నాన్న ఎవరికి చెప్పొద్దక్క, అన్న చెప్పిండు నాకు, మళ్ళీ ఎవరి కాడ అనాకండి ఇట్లా అంటక్క. ఆ అక్క పోయి ఇంకొక అక్క కాడ, ఆ అక్క ఇంకొక కాడ. ఇదేమన్నా పనికొచ్చే మాటనా? ఏం పనికిరాని మాట. దేవుని వాక్యం మాత్రం చెప్పాం. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి అన్న ఇదిగో ఈ వాక్యం అని ఏదైనా వాక్యం తీసి చెప్తామంటే అది లేదు. కానీ కొండలు చెప్పడానికి మాత్రం రెడీ. అందులో నమ్మకత్వం కాదు, దేవుని యొక్క సమాచారాన్ని అందించే విషయంలో నమ్మకంగా ఉండాలి అని. ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని. అంటే ఆ నమ్మకత్వం ఒక ఔషధం, అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి.
మనం సమాచారం అందిస్తే అది అవతలి వారిని బాగు చేసే విధంగా ఉండాలి, కానీ అవతలి వారిని చెడగొట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి మాటలు బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఆ నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయిపోయింది. కాబట్టి ఆలోచన చేయాలి, ఈ మాట నేను చెప్తే ఇది క్షేమమా కాదా, అవతలి వారికి క్షేమాన్ని ఇస్తుందా, సంఘానికి క్షేమాన్ని ఇస్తుందా, ఇవన్నీ ఆలోచించి మనం మాట్లాడవలసిన వారమై ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో మనము ఎలా ఉన్నాము, ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో ఎక్కువ మాట్లాడుకోలేదు. 3 విషయాలు మాట్లాడుకున్నాం కదా, 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి పనిలో నమ్మకత్వం, రెండవది విధేయతలో నమ్మకత్వం, మూడవది సమాచారం అందించడంలో నమ్మకత్వం. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చాడు ఆయన. ఒక యజమానుడు తన దాసునికి, తన దగ్గర ఉన్న దాసులకు మరి ఆయన దూరదేశం వెళ్ళిపోతా ఒకరికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బహుకాలమైన తర్వాత ఆయన వచ్చి వాళ్ళ దగ్గర లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు 10 తలాంతులు సంపాదించుకున్నాడు, 2 ఇచ్చినవాడు మరి 2 సంపాదించుకున్నాడని మనం చూస్తాం. వారిద్దరి విషయంలో రాయబడిన మాట ఏంటంటే, బలానమ్మకమైన మంచి దాసుడా అని అంటూ, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అప్పగించిన పని చాలా కొంచెం, కానీ నమ్మకంగా మనం ఉండేది చిన్న మంద. అప్పగించిన పని ఏం ఘోరమైన పని కాదు, భారమైన పని కాదు, చిన్న పనులే, కానీ ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం. మనల్ని చూసి ఆయన ఆ మాట చెప్పగలడా, బలానమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉన్నావు. చివరికి ఆ 1 ఇచ్చిన వాడు ఏం చేసినాడు, దాన్ని తీసుకుపోయి దాచిపెట్టినాడంట. వాడిని ఏమన్నాడు, చెడ్డదాసుడా కదా. అక్కడ ఉన్న మాట ఏంటంటే, సోమరివైన చెడ్డదాసుడా అని వాని యొద్ద నుండి తీసేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వండి అన్నాడు. అంటే ఎవడైతే నమ్మకంగా ఉండడో వాని పని తీసి ఇంకొకరికి దేవుడు అప్పగించేస్తాడు అంతే. దేవుడు అప్పగించి చూసినాడు, ఏం ప్రభువా నాకేం పని అప్పగించలేదే, ఏం ప్రభువా నాకేం ఇయ్యలేదే అంటే ఇచ్చినాడు. ఇచ్చినాక దాన్ని ఏం చేయాలి, ఉపయోగించుకోవాలా. నువ్వు ఉపయోగించుకోలేదనుకో తీసేసి ఇంకొకరికి ఇస్తాడు అంతే. ఇప్పుడు అప్పగించిన పనులు మనం చేయాలి, చేయకపోతే కొంతకాలానికి దేవుడు ఆ పని తీసేస్తాడు అంతే. ఇంకా తర్వాత బాధపడినా ఏం ప్రయోజనం లేదు. ఆ పని తీసి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆయన అప్పగిస్తాడు. ఇంకా వాని గురించి చెప్పిన మాట ఏంటంటే, పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. ఎంత కఠినమైన మాటలు. పనికి మాలిన దాసుడు అంటా ఉన్నాడు. నమ్మకత్వం లేకపోతే వాడు పనికి మాలిన దాసుడిగా దేవుని దృష్టిలో కనపడతా ఉన్నాడు. అంటే ప్రయోజనం లేనటువంటి దాసుడు, ఏం ప్రయోజనం లేదు. ఎంత దుఃఖకరమైనటువంటి మాట. వారిని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయండి అంటే నిత్య నరకాగ్నికే పంపించేంత మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మోషేను గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని. ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడే ఆ మాట చెప్పగలిగాడంటే మనం ఆలోచన చేయాలి. అసలు ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి పౌలు రాస్తూ ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అన్నాడు. ఈయన కూడా అంటే పై వచ్చిన చదవాలి మనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఈయన కూడా అంటే యేసు ప్రభువుని గురించి రాయబడిన మాట. యేసు ప్రభువు కూడా నమ్మకంగా ఉండినాడు అని ఎవరు పోలుస్తూ ఉన్నాడు? ఇప్పుడు మోషేను పోలుస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత నమ్మకంగా మోషే ఉండినాడంటే ఎంత నమ్మకంగా ఉండాలి. ఇంక అంతకంటే పోలిక ఇంకోట్లేదు, అంతకంటే పోలిక చూడడానికి ఇంకేది లేదు. క్రీస్తు కంటే ఇంకేది మనం ముందు పెట్టలేము.
ఆయనకు పోల్చి 5వ వచనంలో కూడా అంటాడు, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను, అయితే క్రీస్తు కుమారుడై ఉండి అని మళ్ళీ క్రీస్తుని తీసుకొస్తా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఆయన పనిచేశాడు. ఆయనకు అప్పగించిన పని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. మరి ఏ పనులైతే ఆయన అప్పగించాడు అన్ని విషయాల్లో ఆయన నమ్మకంగా ఉన్నటువంటి వాడు. మరి మనం ఎలాగున్నామో, దేవుడు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? అంతేకాదు దేవుని మాటలకు విధేయత చూపించే విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవుని మాటలు ఇతరులకు అందించే విషయంలో నమ్మకంగా ఉన్నామా? ఈ యొక్క మాటలు మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నిజంగా దేవుడు ఒక దినాన మనం ఆయన దగ్గర ప్రత్యక్షం కాబోతా ఉన్నాం. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నమ్మిన వారమైన మనం అందరం కూడా ఎత్తబడతాం, ఆయన ఎదుట నిలవబడతాం. అప్పుడు తీర్పు జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన మనం లెక్క అప్పగించినప్పుడు మన విషయంలో బలానమ్మకమైన మంచి దాసుడా అని మన గురించి చెప్పగలడా? బలానమ్మకమైన మంచి దాసురాలా అని మనల్ని మెచ్చుకోగలడా? లేక సిగ్గుతో మనం తలదించుకోవలసిన పరిస్థితి ఉంటుందా? ఆలోచన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మనకు అందించి ఉండగా నేటి నుంచైనా ప్రయాసపడదాం. ఆయన ఇల్లంతటిలో దేవుని యొక్క సంఘంలో మనము నమ్మకమైన వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మోషే మీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చారు. మేము కూడా మీ యొక్క మందిరంలో, మీ యొక్క సంఘంలో నమ్మకమైన వారంగా ఉండుటకు నాయన మీరు అప్పగించిన పని విషయంలో, మీ యొక్క వాక్యానికి విధేయత చూపే విషయంలో, మీ యొక్క మాటలు ఇతరులకు అందించే విషయంలో మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని, ఇదిగో ప్రభువా, మరి ముందున్న దినాల్లో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని, తిరిగా మా గృహాలకు వెళ్తూ ఉండగా మాతో ఉండండి. మా ప్రయాణం కూడా ఉంది, మీరే జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.